కేటీఆర్, హరీష్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అందరూ ఒక డ్రామాకు తెరలేపారని వేముల వీరేశం అన్నారు. కేసీఆర్ను అసెంబ్లీకి తీసుకురావాలని, బీఆర్ఎస్ పాలనపై చర్చ చేద్దామని సవాల్ విసిరారు. కేసీఆర్ అసెంబ్లీకి రారు కాబట్టి ఆయన వద్ద ఉన్న ప్రతిపక్ష హోదాను కేటీఆర్ తీసుకుని చర్చకు రావాలని డిమాండ్ చేశారు. అడ్లూరి లక్ష్మణ్ మీద ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అడ్డగోలు ఆరోపణలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సెక్రటరీగా ఉన్నప్పుడు చేసిన అకృత్యాలన్నీ బయటపడతాయని హెచ్చరించారు. సవాల్ని మా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా స్ఫూర్తిగా బయట మీరు మొరగటం కాదు, మీ ప్రతిపక్ష నాయకుడిని తీసుకొని అసెంబ్లీకి రండి, అసెంబ్లీలో చర్చ పెడదాం. 10 సంవత్సరాల మీ పరిపాలన, 2.5 సంవత్సరాలు దాటిపోయిన మా పాలన మీద చర్చకు రెడీ అని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. మా ముఖ్యమంత్రి గారి సవాల్ని స్వీకరించే దమ్ము లేక కేసీఆర్ని ఒప్పించి అసెంబ్లీకి తీసుకొచ్చే ముఖం చెల్లుబాటు కాక ఈరోజు పూటకొక డ్రామా, పూటకొక ఏషం కట్టి వీళ్ళిద్దరు తిరుగుతూ ఉంటారు. ఒకరు ఒక ఏషం కడితే ఇంకొక ఏషం కడతా ఉంటారు. కేటీఆర్ను సూటిగా అడుగుతాం, మీ నాన్నను అసెంబ్లీకి తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో నువ్వు అవినీతి జరిగింది అంటున్నావు, 10 సంవత్సరాల్లో మీరు అభివృద్ధి చేసిందని చెప్తాం. మీరు చేసిన అభివృద్ధి మీద మా నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ 30 నెలల్లో చేసినటువంటి అభివృద్ధి మీద చర్చకు సిద్ధమని చెప్పేసి చెప్పింది. ఓకే, మీ నాన్నని తీసుకురాలేవు, కనీసం ఆ ప్రతిపక్ష నాయకుని హోదానన్నా నువ్వు తీసుకొని అసెంబ్లీలో చర్చకు సిద్ధపడితే అర్థం ఉన్నది. ఇది కాకుండా బహిరంగంగా చర్చకు రండి అంటావు. ముఖ్యమంత్రి గారు ఆహ్వానించింది మిమ్మల్ని, ఇక పిచ్చి కుక్కలని లేచి వస్తా ఉన్నాయి. వాళ్ళని ఎవరు పిలిచిండ్రో నాకు అర్థం కావట్లే. ప్రతిపక్ష నాయకుడిగా సభాపక్ష నాయకుడు మిమ్మల్ని ఆహ్వానిస్తే మీరు స్పందించాలి. గౌరవ ప్రతిపక్ష నేతగా మేమిద్దరం ఇక్కడ విప్లవం ఉన్నాం, 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. మేము కూడా ఈ వేదికగా నిన్ను ఆహ్వానించేది ఎందుకంటే కేవలం పోటీ కోసమో లేకపోతే ఒకరి మీద ఒకరు ఆధిపత్యం సాధించడానికో మీ కొడుకు మీ అల్లుడు పోటీ పడుతున్నారు. వీళ్ళు మా లక్ష్యం కాదు. ఈ డ్రామాలు, ఈ రంకులు, ఈ బొంకులు ఇవన్నీ కూడా మాకు అవసరం లేదు. రాష్ట్ర ప్రగతి 2 నాయకుల మీద ఆధారపడి ఉంటుంది. ఒకటి ముఖ్యమంత్రి, 2 ప్రతిపక్ష నేత. ప్రతిపక్ష నేత అంటే బీఆర్ఎస్కు మాత్రమే కాదు సుమా, విపక్షాలన్నిటికీ నేత. ఇంత బాధ్యతారాహిత్యంగా నువ్వుండి లేదంటే మీరుండి ఇలాంటి పిచ్చి కుక్కల్ని లేపి పంచాయతీలు పెట్టించి అగ్గిపెట్ట దొరకనాయనకే మనుషుల మీద బరువుడు అర్థమైంది. ఇప్పుడు ఎంత డ్రామా రక్తి కట్టిస్తున్నారు. కవితమ్మ కూడా చూస్తున్నా, ఇలా ఉప్పల్ బగాయతలు ఒక డ్రామా క్రియేట్ చేసింది. 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఉద్యమకారులు గుర్తురాలే, ఇక బీసీ బిల్లు పెడతారనేసరికే బీసీలకు రిజర్వేషన్లు కావాలని కొట్లాడుతుంది. ఇప్పుడు ఉద్యమకారులకు ఏదో చేస్తుంది ప్రభుత్వం అనేసరికి ఇది ఒక డ్రామా మొదలుపెట్టింది. కానీ ఇవన్నీ కూడా సైడ్ యాక్టర్లు. ఇవన్నీ